కళ్యాణ్ పడాలి. గేమ్స్ మంచిగా ఆడతాడు. ఓకే. క్యారెక్టర్ మంచిగా ఉంటది. అందరికంటే తనే బెస్ట్ అనిపిస్తుంది. టాప్ 3 లో ఉంటాడమ్మా ఆయన? టాప్ 1 లో ఉంటాడని ఎక్స్పెక్ట్. టాప్ 1 లోనే డైరెక్ట్. మరి చాలా మంది తనూజ అండ్ ఇమాన్యుయల్ అంటారు 1 లో. లేదండి, తనుజ మొత్తం సింపతి గేమ్ ఆడుతుంది, ఇమాన్యుయల్ మొత్తం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. దాని బదులు కళ్యాణే బెస్ట్ అనిపిస్తుంది. అంతేనా? అంటే సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు ఇంత జర్నీ చేస్తారు లోపల ఇప్పుడు దాకా. అంటే ఫస్ట్ లో మంచిగా ఆడిండు కాబట్టి నామినేషన్స్ లో లేడు కాబట్టి ఇప్పుడు ఉన్నాడని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఆ పవర్ అస్త్ర యూజ్ చేయడము, సంజన సపోర్ట్ వల్ల ఉండడము, అలా మొత్తం సేఫ్ గేమే అనిపిస్తుంది. సో మరి ఇంకా కళ్యాణ్ కాకుండా ఇంకెవరు ఇష్టం అమ్మా లోపల? వీళ్ళిద్దరు అయితే చెప్పారు కదా ఫేక్ గేమ్. రీతు అన్న గా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ ఇద్దరు ఒకరు వెళ్ళిపోయినా బెస్ట్. సుమన్ శెట్టి నాకైతే తను ఉండడం కూడా, తన వల్ల వేరే ఇంకా మంచి ప్లేయర్స్ కి ఛాన్స్ వచ్చేదేమో అనిపించింది. ఎందుకమంటే లేజీగా ఆడుతున్నారనా, ఏజ్ ఎక్కువ ఉందనా? రెండు లేజీగా ఆడుతుంటే గేమ్ ఏం లేదు, ఒక కామెడీ వాళ్ళు ఉంటున్నాడు, అది కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ వల్లనే కామెడీ చేస్తున్నాడు, లేకపోతే అది కూడా ఉండేవాడు కాదేమో. సో ఆయన వల్ల మంచి ప్లేయర్స్ కి ఛాన్స్ పోయిందని అనుకుంటున్నాను. మరి భరణి గారు కూడా అంతే అనిపిస్తుంది, మీరేమంటారు భరణి గారు? భరణి కూడా అంతే, ఆయన బదులు శ్రీజ ఉంటే బెస్ట్ ఏమో అనిపించింది. అవునండి, అంటే కావాలని నా మీద కుట్ర పన్నారు, మీరేమంటారు? 2 times అది కావాలని చేశారు. ఫస్ట్ టైం ఫైర్ స్టోమ్స్ వల్ల, సెకండ్ టైం భరణి వల్ల, 2 సార్లు ఆమెను కావాలనే పంపించేశారు అనిపించింది. ఫేక్ ఎలిమినేషన్ పక్కా. ఇప్పుడు ఎవరు వీళ్ళందరూ వస్తున్నారు, ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారా మీరు లోపల? ఎలా ఉంది? ఎంటర్టైన్మెంటే, కాకపోతే మన మంచి వాళ్ళు వస్తే బాగుంటారు. టాప్ 5 వాళ్ళు వస్తున్నారు, కొంచెం మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది. సన్నీ అట్లా. ఈ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారమ్మా? సంజన ఆర్ దివ్య. సంజన గాని దివ్య. టాప్ 5 ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రీతు, డెమన్.